శ్రీగురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనకు ప్రశ్నోత్తరంలో మనం ఉన్నాం. ఆయన కథ ఓకే, విడిచిపెట్టండి. ఇప్పుడు ఎవరెవరో వస్తారు ఆశ్రమంలోకి. ఇప్పుడు నిన్న మొన్న కూడా 2-3 రోజులుగా కూడా ఎవరో ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎందుకున్నారు, ఎవరి కోసం ఉన్నారు ఏంటో. అంతకుముందు ఒక సాధువు వచ్చాడు, ఆయన తమిళనాడు నుంచి. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు పంపించేదానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది. అంటే సాధువు అనే భావన చేత నేను అక్కడి వరకు ఉండినాను. మళ్ళీ తర్వాత అతను ఇక్కడ పడుకున్నాడు. ఇక్కడ పడుకొని ఇక్కడే ఉంటానంటే వాడు కావాల్సింటే బయట పడుకొని కాక మనకేం అభ్యంతరం లేదు. బయట పడుకుంటే కూడా ఆశ్రమ నియమాలకు లోపడకుండా ఉంటే బయట పంపించేస్తాం. తర్వాత ఆయనకు రూమ్ ఇవ్వడం అవన్నీ చేశామంటే, రూమ్ ఇచ్చేదానికి ముందు ఏం చేయాలంటే మనం కనుక్కోవాలి, ఎవరు నువ్వు, ఎందుకోసం వచ్చావు. అవును, ఎవరైనా కూడా కానీ కాక, దేశంలో నుంచి ఎట్లాంటి వాడైనా రాని కాక, రేపు పొద్దునంటే రేపు కాదు, ఈ 15 రోజుల్లో 2 వైష్ణవాచార్యులు వస్తున్నారు. 2 వైష్ణవాచార్యులు చెన్నై నుంచి వస్తున్నారు. ఎవరు, జియర్ స్వాములు వారు 2 వస్తున్నారు ఇక్కడికి. అదే స్వామి మనం చెప్తే కదా మీకు, 2 వస్తారు. వస్తామని అదే మొన్న ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళు వచ్చి అడిగారు, నాకు తెలియదండి, వాళ్ళని కమిటీ వాళ్ళని అడగండి అని చెప్పాను నేను. సరే వాళ్ళు వస్తారు, మళ్ళీ వాళ్ళు వచ్చి మేము మళ్ళీ అడుగుతామని అన్నారు. సరే ఇప్పుడు ఎవరైనా కూడా కావచ్చు, వస్తే ఎవరు మీరు, ఎందుకోసం వచ్చారు, మేమేం చేయాలి, అర్థమవుతుందా? మీరు ఎందుకోసం వస్తున్నారు? ఇప్పుడు బయట రూమ్స్లో ఉన్నారని అనుకోండి, బయట రూమ్స్లో ఉంటే ఆ రూమ్లో ఉండేటప్పుడు రూమ్లోకి వస్తే వెంటనే పోతే మనకు రూమ్ ఇస్తారా? వాళ్ళని ఆధార్ కార్డు అడుగుతారు. ఆధార్ కార్డు అడిగి దాని అడ్రస్ తీసుకొని అవన్నీ ప్రూఫ్స్ అన్నీ పెట్టుకొని తర్వాత వాళ్ళు అన్నీ చేసుకుంటారు. ఎందుకోసం వచ్చారని కనుక్కొని అన్నీ చేసుకుంటారు. మనది సత్రం అనేటప్పుడు ఏమవుతుందంటే, ఇది సత్రం అనే ఫీల్ ఉంది పబ్లిక్లో. నేను అందుకు చెప్తా ఉండేది, లేకపోతే నేను ఊరికేం చెప్పాల్సిన పనిలా. సత్రం అనే ఫీల్తో వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నారు. ఇది సత్రం కాదు, ఆశ్రమము. ముందు మీరు ఆ స్థితికి రండి, ముందు మీరు రండి ఆ స్థితికి. ఏమని, ఇది సత్రం కాదు, ఆశ్రమము. ఇక్కడ ఏమన్నా జరిగిందని అనుకోండి, ఏమీ జరగదు. ఏమన్నా బై మిస్టేక్ ఏమన్నా అయితే చాలా ఇబ్బందులు వస్తాయి. అవన్నీ ఎందుకు మనకి? మనం ఉండాల్సిన పద్ధతుల ప్రకారం మనం ఉందాం. అలాగే మనిషిని పెట్టేది గురించి కాదు, తర్వాత మళ్ళీ మీరు ఆలోచన చేసుకుందరు. నేను దాని గురించి మాట్లాడడం లేదు. మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఈ ఆశ్రమాల పద్ధతులు ఇవ్వండి, ఈ ఆశ్రమాల పద్ధతుల ప్రకారం మీరు ఉంటామంటే మీరు ఉండడానికి మాకేం ఇబ్బంది లేదు. అర్థమవుతుందా?
ఒకవేళ ఉండాలనుకున్నారు, రూమ్ ఉంది, రూమ్ ఇస్తారు, ఓకే సంతోషమే. కానీ ఆశ్రమంలో ఏం జరుగుతుంది? పొద్దున్నే మాకు ఈ విధంగా పూజలు జరుగుతాయి, ఆ పూజకి మీరు హాజరు కావాలి. సాయంకాలం పూజలు ఉంటాయి, సాయంకాలం పూజకి హాజరు కావాలి. మధ్యలో మీరు ఆశ్రమానికి సంబంధించినట్లుగానే ఉండాలి. ఆశ్రమానికి సంబంధించినట్లు కాకుండా మీ ఇష్టం వచ్చిన పద్ధతుల ప్రకారం అంటే మేము ఇవ్వం. చూడండి, ఇప్పుడు నిన్న మొన్న ముగ్గురు పడుకొని ఉన్నారు. ఎవరు? ఇక్కడ పడుకోన్నారు కదా, వాళ్ళు వేరే, వాళ్ళు జైన్స్ వచ్చారు. ఎవడన్నా కూడా కానీ చంద్రబాబు దానికి వాళ్ళు సర్వే చేస్తున్నారనేటువంటిది ప్రూఫ్ ఏంటి? అవును, నేను కూడా మాట్లాడతానండి. చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటి తెలుసా, విజయవాడ కంటే ముందు హైదరాబాద్ ఉన్నింది. అప్పుడు హైదరాబాద్కు పోయేసేసి సెక్రటరియట్లో కూర్చొని, మేము కుప్పం నుంచి వచ్చినాం, మేము కుప్పం కాన్స్టిట్యుయెన్సీ చంద్రబాబు నాయుడు ఏరియా, అప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోయి కూర్చొని సెక్రటరియట్లో కూర్చొని మేము ఇక్కడి నుంచి వచ్చినామని చెప్పి వాళ్ళ పనులు చేసుకొని వచ్చినారని వాళ్ళు చెప్తే నేను విన్నాను. అది మీకు కూడా ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను. ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు దీనిపైన సర్వే చేస్తున్నారని మీ దగ్గర ఏముంది ప్రూఫ్? నేను మాట్లాడితే ఎట్లా ఉంటుంది? వాళ్ళు వచ్చినారప్ప, నీకు తెలుసా వాళ్ళు అందుకోసమే వచ్చినారనే విషయం నీకు తెలుసా? అయ్యా బాబు అవద్దు, నీకు ప్రూఫ్ ఇచ్చినారా? అంతవరకు నువ్వు మాట్లాడు. వేరే నువ్వు టీడీపీ ఆఫీసు, నేను దాని గురించి మాట్లాడటం లేదు. వాళ్ళు టీడీపీ ఆఫీసుకు పోయినారా, ఇంకో దానికి పోయినారా, పోయి ఉండొచ్చు కూడా. ఇప్పుడు నేను కూడా వస్తాను. నిన్న కూడా ఒక అబ్బాయి వచ్చాడు, అదే అబ్బాయి టీడీపీ ఆఫీసు కూడా వచ్చాడు. అంతలో మాత్రానికి అతను టీడీపీకి సంబంధించి పనిచేస్తున్నట్లా మాట్లాడితే బాగుండదు. నేను ఇవన్నీ మాట్లాడకూడదని అనుకుంటూనే మాట్లాడేటట్లుగా వచ్చేస్తుంది పరిస్థితి. సరే రాని, ఎందుకంటే ఆశ్రమం అనేటప్పుడు వాళ్ళు టీడీపీకి సంబంధించి వచ్చినారు, దానికి సంబంధించి సర్వేకి వచ్చినారు, లేదా ఇంక వేరే దానికోసం వచ్చినారో ఏమో. అర్థమవుతుందా? వాళ్ళు పోయి ఉంటే ఉండని కాక నాకు మా ఆశ్రమం పద్ధతి ఇదండి. మీరు అట్లాగే కానీ నేనేం కాదని చెప్పట్లేదు. మీ దగ్గర ఉండే సాక్ష్యం చూపించండి. మీరు సర్వేకి వచ్చినారో లేదా ఇంక వేరే దానికి వచ్చినారో. రేపు పొద్దున్నే టీడీపీ వాళ్ళే కూడా ఒకవేళ వచ్చి మమ్మల్ని అడగచ్చు, మీరెందుకు అంటే వాళ్ళు వేరే విధంగా ఏమైనా చేస్తే వచ్చి వీళ్ళకి ఎవరు ఆశ్రయం ఇచ్చినారు, వీళ్ళు ఇక్కడ ఎందుకున్నారు అంటే మీకు వాళ్ళకి ఏం సంబంధం అనే అవకాశం వస్తే, ఇది రాజకీయానికి సంబంధించిందిగా, అప్పుడేమవుతాం? అవును కదా, అటువంటివన్నీ చూసుకోవాలని అందుకే చెప్తున్నది, ఆశ్రమం యొక్క సిద్ధాంతాన్ని మనం కాపాడాలి. అర్థమైందా? మీరు పెద్దలు మీకు అన్నీ తెలుసుంటాయి. వీటన్నింటినీ రాజకీయాలు అన్నా కూడా కానివ్వండి, ఏమైనా కూడా కానివ్వండి, మనం ఆశ్రమం అన్నప్పుడు రాజకీయాలు కాదు, ఈ సృష్టికే గొప్పదైనటువంటి సిద్ధాంతాన్ని మనం పట్టుకొని ఉండేది. వాళ్ళు కూడా రాని మనం ఇస్తాం, మనం కాదని చెప్పట్లేదు. కానీ మనం వాటన్నింటినీ ముందుగా క్లియర్గా చూసుకొని మనకి ఇబ్బంది రాకుండా, మన ఇబ్బంది లేకుండా, మనం ఇబ్బంది పడకుండా, ఆశ్రమానికి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు పుత్తూరులో ఇదే విధంగానే ఒక గుడి దగ్గరకు వెళ్ళి అక్కడ ఎవరో ఒక నలుగురు వచ్చారు ఇంత నామలు గిములు పెట్టుకొని వచ్చి వాళ్ళని ఏదో రూమ్ అడిగారు. అక్కడ రెంటెడ్కు రూమ్ తీసుకున్నారు. నేను పుత్తూరు గురించి మాట్లాడుతున్నా. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చిండల్లా. వాళ్ళు ఎవరు తెలుసా?
గూఢచారులు, మన దేశం వాళ్ళు కాదు, వేరే దేశం వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ ఉంటే అప్పుడు వాళ్ళపైన వీళ్ళు ఏదో ఇన్వెస్టిగేషన్స్ పైన వచ్చి వాళ్ళని బయటపడి వాళ్ళ పైకి పోయేటప్పటికీ వాళ్ళు షూట్ చేశారు వాళ్ళు. అప్పుడు వాళ్ళను కాల్చేదానికి, వాళ్ళను షూట్ చేయడానికి వీళ్ళు చాలా పెద్ద ఇది చేయాల్సి వచ్చింది. పోలీసులందరూ కూడా నలుగురు. దానిపైన మళ్ళీ ఎంత ఇన్వెస్టిగేషన్, వీడు ఎవరు, ఎందుకు వచ్చాడు, వీడికి ఎందుకు నువ్వు రెంట్కి ఇచ్చావు. అవును అవును అవంతా ఉన్నాయి. అదంతా జాగ్రత్తగా చూసుకోవాలి. ముందుగానే మనం ఏంటంటే ఆశ్రమ పద్ధతులు అంటే ఏమంటే అందరికీ తెలిసింది ఏంటంటే ఆశ్రమంలో ఉండేవాళ్ళు సులభంగా ఎదుగుతారు, అందరినీ గౌరవిస్తారు. అందరినీ గౌరవించడమే కాదని చెప్పట్లేదు, కానీ మా పద్ధతులు కూడా మాకున్నాయి, మా నియమాలు మాకున్నాయి అనేటువంటిది ఉంటుంది. వాళ్ళు ఆల్ ఖైదాకు సంబంధించినటువంటి వాళ్ళు పుత్తూరులో వచ్చినది. ఈ పేపర్ కూడా వచ్చింది, పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయింది. వాళ్ళు ముస్లింలు కానీ తెలుగు వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళు వచ్చి అప్పుడు ఆడ ఇంట్లో దిగారు. సరే, ఇవన్నీ నేను చెప్పకూడదు. తెలుస్తుంది, పెద్దలు తెలుస్తుంది, కానీ గుర్తించాలని నేను మళ్ళీ చెప్తున్నా. నేను సరే, దీన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. ఇదంతా అక్కర్లే, డిలీట్ చేయాల్సింది. ఈ టాపిక్ అంత అవసరం లేదు. ఆఫ్